నాకు ముగ్గురు కూతుర్లు తల్లి. ఉమ్, మొదటి కూతుర్ని ఎంతో అల్లను ముద్దుగా పెంచుకున్నానమ్మా. ఉమ్, తనకి ఇష్టమని చెప్పి డాక్టర్ చదివించాను తల్లి. ఉమ్. కానీ తను ఎవరినో ప్రేమించిందని మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు అగ్రహారం అంతా మా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆలోచిస్తే తెలిసిందమ్మా, మా ఇంటి వెనకాలే ఉంటాడంట. అమ్మా తనకు లేని అలవాటు అంటూ లేదంట అమ్మా. నా బిడ్డనట్టు చూసుకుంటాడో ఎన్ని క్షోభలు పెడతాడో తెలియదమ్మా. నేను కాల్స్ మాట్లాడా కానీ ఇది మాట్లాడలేకపోతున్నాను. మిమ్మల్ని అదే పడుతున్నానమ్మా. అయ్యో మీరు అంత మాట అనకండి. మాట్లాడుందమ్మా. తనతో మాట్లాడించద్దమ్మా. నా పేరు అనుష అండి. నేను లీగల్ టాక్ అనే ప్రోగ్రామ్ నుండి చేస్తున్నాను. నా పేరు నాకెందుకు చేశారు? మీరు కొంచెం కూల్ అవ్వండి. ఎందుకు అంత సీరియస్ మోడ్ లో ఉన్నారు? నార్మల్ గా కాల్ చేశానండి. పని బాట ఏం లేదా మీడియా వాళ్ళకి? పావని నేను చెప్పేది విను. మీ మదర్ కి బాగాలేదు, మంచాన పడ్డారా ఆవిడ. పాడిస్తున్నారా? నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అమ్మ పరిస్థితి ఏం బాగాలేదమ్మా. నీ కాళ్ళు పెట్టుకుంటానమ్మా. ఆయన ఎంబీబీఎస్ కంప్లీట్ చేయిస్తారా? చదివిస్తా అని చెప్పారు. లేదు అంటే నాకు మా నాన్న నుంచి రావాల్సిన వాటా ఇవ్వాలి కదా. నేను మీ అమ్మ నాన్నని కాదు, నేను మంచిగా మర్యాదగా మాట్లాడుతుంటే బాగా మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు నీకు నువ్వు? ఒక్కసారి రమ్మని చెప్పమ్మా హాస్పిటల్ కి. ఒక్కసారి. మీ ఎమోషన్ ని ఆమె బాగా వాడుకుంటోంది సార్. చూసే వాళ్ళకి కూడా అర్థమవుతోంది ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో. ఆమె చాలా తెలివిగా మిమ్మల్ని మోసం చేసింది. నువ్వు గుండెల మీద తంతుంటే వింటున్నారు కదా. ఇంకా మా నాన్నకి నా మీద చాడీలు చెప్పి ఆయన రివర్స్ అయ్యేలా చేస్తున్నారు. అమ్మా ఒక్కసారి నా కూర్చో మాట్లాడుతానమ్మా. ఒక్కసారి అమ్మా ఒక్కసారి నా కూర్చో మాట్లాడుతానమ్మా. ఒక్కసారి పావని పావని పావని. నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ శివకుమార్చారి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో అమ్మాయికి ఆస్తిలో సమాన వాటా హక్కు ఎప్పుడైతే వచ్చిందో అది ఎంత మంచిగా ఉపయోగించుకుంటున్నారో దాన్ని అంత దుర్వినియోగం చేస్తున్నారు అమ్మాయిలు కొందరు అనిపిస్తోంది. ఆడపడుచుకి ఎవరికైతే ఆస్తిలో సమాన వాటా ఇచ్చారో అప్పటి నుంచి దానివల్ల చాలా కుటుంబాలు సఫర్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది లాయర్ గారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా కాల్స్ వచ్చాయి. మరి దారుణంగా ఎలా అంటే తల్లిదండ్రుల్ని వేధించే వరకు వెళ్తున్నారు కొందరు. సో దీనికి సంబంధించి ఒక తండ్రి ఆవేదన మనకి కాల్ వచ్చింది. సో ఆ కాల్ ఈరోజు తీసుకోబోతున్నాము. సరే ఆయనకి కాల్ చేద్దాం. రింగ్ అవుతోంది సార్. హలో హలో సుబ్రహ్మణ్యం గారా అండి? అవునమ్మా. నమస్తే. నమస్తే అండి, నా పేరు అనుష అండి. లీగల్ టాక్ ఐడ్రీమ్ నుండి కాల్ చేస్తున్నాను. చెప్పండి 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 అమ్మా. చెప్పండి సార్. అంటే మీరు లాస్ట్ 2 days క్రితం మాట్లాడారు నాతో. మన దగ్గర ఇప్పుడు అడ్వకేట్ గారు కూడా ఉన్నారండి. మీ ఇష్యూ ఏంటో క్లియర్గా చెప్పండి. అసలు లీగల్గా ఏం చేయొచ్చు అన్నది మనం మాట్లాడదాం సార్. అలాగేనమ్మా. హలో చెప్పండి అమ్మా. నా పేరు సుబ్రహ్మణ్య శాస్త్రమ్మా. మేము ఇక్కడే విజయవాడలో అగ్రహారంలో ఉంటామండి. నేను పౌరోహిత్యం చేస్తుంటాము. ఏం చేస్తారు సార్? పౌరోహిత్యమమ్మా, పూజారినమ్మా గుళ్ళో. ఓకే ఓకే చెప్పండి అమ్మా. నాకు ముగ్గురు కూతుర్లు తల్లి. మొదటి కూతుర్ని ఎంతో అల్లను ముద్దుగా పెంచుకున్నానమ్మా. తనకి ఇష్టమని చెప్పి డాక్టర్ చదివించాను తల్లి. కానీ తను ఎవరినో ప్రేమించిందని మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు మాకు ఎవరిని కలిసి మాట్లాడాలో అర్థం కావట్లేదు. మాక ఎవరు లేరమ్మా. ఇప్పుడు అగ్రహారం అంతా మా గురించి మాట్లాడుకుంటున్నారు. పరువు పోయింది, అప్పులు పొలైపోయానమ్మా. అమ్మాయి మేజరా అండి సార్? అమ్మాయి మేజరా? 19 ఏళ్ళమ్మా. 19 ఏళ్ళు నిండాయా సార్? నిండాయమ్మా. మొన్ననే జరిగిందమ్మా. తనకి పుట్టినరోజు ఎంతో వైభవంగా చేశాం తల్లి.
అంటే ముందే ఏమన్నా చెప్పిందా సార్? అంటే ఇంట్లో ముందుగా చెప్పిందా? అమ్మా తను ఏది చెప్పేది కాదమ్మా. చదువు 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 అని ఉండేది తల్లి. చదువు తప్ప ఇంకేమీ తెలియదమ్మా. అతను ఎవరు ఏంటో తెలియట్లేదమ్మా. మేము తన గురించి ఆరాధిస్తే తెలుసమ్మా. ఆరాధిస్తే తెలిసిందమ్మా. మా ఇంటి వెనకాలే ఉంటాడంట. అయ్యో, తనకి ఏ మందు పెట్టాడో తెలియదమ్మా. తీసుకెళ్లిపోయాడు తల్లి. వాళ్ళ అమ్మేమో మనసున పడిపోయింది. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఉన్న 2 కూతుర్లు బిగ్గుమంటున్నాయినా. ముగ్గురు కూతుర్లా సార్ మీకు? 3 కూతుర్లమ్మా. ఈ అమ్మాయి పెద్దమ్మాయా? మధ్యలో పెద్ద అమ్మాయి తల్లి. ఎంతో వాళ్ళ ముద్దుగా పెంచుకున్నానమ్మా. ఇప్పుడు మాకు ఎవరికి చెప్పాలి? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా, పెద్దవాళ్ళని కలవాలన్నా ఎవరిని అర్థం కావట్లేదమ్మా. అగ్రహారం అందరూ కూడా మమ్మల్ని చూసి అవుతున్నారు తల్లి. మీరే దిక్కమ్మా. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ మీ బాధ అర్థమవుతోంది. తండ్రిగా మీ వేదన అర్థమవుతోంది. అంటే అబ్బాయి ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ తో ప్రాబ్లమా, అబ్బాయితో ప్రాబ్లమా ఏంటి? అమ్మా తను మా కులం కాదు, గోత్రం కాదు. అలా వెళ్ళిపోతే ఎలాగమ్మా? ఇప్పుడు మాకంటూ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా తల్లి. ఆ కట్టుబాట్లకు అనుసరించే కదా వెళ్ళాలి. కానీ చాలా జనరేషన్ మారింది కదా సార్, చాలా మంది చేసుకుంటున్నారు కదా, ఒకప్పటిలా లేదు కదా. అయ్యుండొచ్చమ్మా, కానీ చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన తల్లిదండ్రులను వదిలేసి అలా వెళ్ళడం కరెక్టా తల్లి? అబ్బాయి ఏం చేస్తాడండి? అని ఏదో బ్యాంక్ లో పని చేస్తాడని తెలిసింది తల్లి. బ్యాంక్ లో పని చేస్తారా? బ్యాంక్ లో అని చెప్పారమ్మా. నేను ఫోన్లే మంచి సంబంధంగా అనుకుంటే అది బ్యాంకు కూడా కాదంటమ్మా. అది బ్యాంక్ సంబంధించిన జాబ్ అంటమ్మా. నేను లోన్ రికవరీ పర్సన్ అంటమ్మా. అతను లోన్ రికవరీలు చేస్తుంటాడంట, కానీ బ్యాంకు సంబంధం లేదంటమ్మా. అది నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు తల్లి. ఇప్పుడు తనతో సంబంధాలు లేవు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాకున్న ఆస్తిని కూడా చూసుకోవాలని చూస్తున్నాడు తండ్రి, ఆ దుర్మార్గుడు తల్లి. అబ్బాయి క్యారెక్టర్ తేడానా సార్? అమ్మా తనకు లేని అలవాటు అంటూ లేదంట అమ్మా. తను సంతోషంగా ఉంటే మాకు ఇంకేం కావాలి చెప్పు. తనకు అన్ని అలవాట్లు ఉన్నాయి. మోసం చేశాడమ్మా నా కూతుర్ని. ఇప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. అమ్మాయితో మాట్లాడి చూసారా మీరేమైనా? అమ్మా ఎన్నో ప్రయత్నాలు చేశాం తల్లి. మా బంధువుల ద్వారా కూడా మాట్లాడిచ్చామమ్మా. అసలు మా మాట అసలు వినట్లేదు. వాడు ఆ దౌర్భాగ్యుడు ఏం మందు పెట్టి తెచ్చాడు మా తల్లికి. ఇప్పుడు మాకు ఏం చేయాలో తోచట్లేదమ్మా. వాళ్ళ అమ్మ మనసున పడిపోయింది. మరి మా అంతా అప్పుల పాలెం అయిపోయామ్మా. దానికి వడ్డీలు కట్టలేక 30 లక్షలు 40 లక్షలు వడ్డీల మీద వడ్డీలు పడుతున్నాయమ్మా. ఇంటికి వస్తున్నారమ్మా, గొడవలు పడుతున్నారు. వాడి గురించి మేము చేసిన ఎంక్వైరీలో తెలిసిందమ్మా, వాడు చాలా కఠినాత్ముడు తల్లి. వాడికి లేని అలవాటు అంతా లేదమ్మా. నా బిడ్డనట్టు చూసుకుంటాడు, ఎన్ని క్షోభలు పెడతాడో తెలియదమ్మా. మా వీధిలోని ఎంతో మందిని రోడ్డుకి ఇచ్చాడు తల్లి, లోన్లు కట్టలేదని. నేను చూస్తున్నానమ్మా వాడి చిన్నప్పటి నుంచి. వాడు దుర్మార్గుడమ్మా. వాడు నా కూతుర్ని ఒక పెట్టలేదమ్మా. నా కూతురు అక్కడ సంతోషంగా ఉండదమ్మా. నా కూతుర్ని కాపాడండి అమ్మా మీరన్నా. వాడు మంచివాడు కాదమ్మా. బాధ అసలు నాకైతే షివరింగ్ వస్తుంది లాయర్ గారు. నేను ఎన్ని కాల్స్ మాట్లాడా గానీ ఇది మాట్లాడలేకపోతున్నాను. అదే పడుతున్నానమ్మా. అయ్యో మీరు అంత మాట అనకండి. కాపాడండి తల్లి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా నాయన నాకు నా పరువు పోతుంది. నా బిడ్డ మీద నేను ఎలా ఇస్తానమ్మా కంప్లైంట్? ఇక్కడ లాయర్ గారు ఎలాగా అమ్మాయి మేజర్ పెళ్లి చేసేసుకుంది వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేకుండా. ఆయన బాధేమో ఇలాగా. ఇంకా 2 పిల్లలు ఉన్నారు. ఆయన ఆవేదన 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆయన సిచ్యువేషన్ ఏమో ఇంత ఘోరంగా ఉంది. ఒక స్థాయి వరకు పెంచి చదివించిన తర్వాత ఒక ఫాదర్ కి విలన్ అగెనిస్ట్ గా అట్లా బిహేవ్ చేసి ఎవరైనా తట్టుకోలేదు. ఆయన ఆవేదన అసలు నాకు ఎదలా ఉంది. ఆమెతో మాట్లాడాలని ఏడుస్తున్నారు సార్. సార్ మీరు నాకు లీగల్ టాక్ కి పెట్టారు కదా, ఆ మెసేజ్ లో ఉంది కదా అమ్మాయి నెంబర్, అదేనా? సార్ అమ్మాయి మేజర్ కదా, మనం కాల్ చేసి అడిగితే లీగల్ ఇష్యూస్ వస్తాయా? ఒకసారి ట్రై చేయమంటారా? ఆయన అట్లీస్ట్ వాళ్ళ ఫాదర్ బాధ చూసైనా నాకు చేయాలని ఉంది.
ఒకసారి నేను ట్రై చేస్తాను సార్ నా వైపు నుండి మాట్లాడి చూస్తాను అమ్మాయికి ఏమైనా చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళకు కూడా లీగల్ హక్కులు ఉన్నాయి కదా సార్, మనం ఏం చేయడానికి కొన్నిసార్లు. అందుకే ఇప్పుడు వాళ్ళకి ఇలాంటి లవ్ మ్యారేజెస్కి పోలీసుల దగ్గరుండి పోలీస్ స్టేషన్లో పెళ్లి మండపాలు అయిపోయినాయి. ఇప్పుడు మీకు తెలియదే ఉంది, వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చి మరి పెళ్లి చేస్తున్నారు. మనం మీడియాగా కూడా మనం ఏం చేయడానికి ఉండదు. కానీ అయినా కూడా నాకు హృదయం ద్రవిస్తోంది అసలు మీరు అలా అడుగుతూ ఉంటే. నా వల్ల అయింది నేను చేస్తాను సార్, నేను కాల్ కలుపుతాను. మీరు బాధపడకండి కొంచెం. మళ్ళీ ఆల్రెడీ మీ ఆవిడకి బాగాలేదు అంటున్నారు కదా, మీకు హెల్త్ ఎలా ఉంటుందో ఒకసారి కొంచెం బాధ ఓర్చుకోండి సార్. నేను చేస్తాను, కాల్ చేస్తాను సార్. అమ్మాయితో ఒకసారి మాట్లాడదాం సార్. హలో, నమస్తే అండి, పావని గారు ఉన్నారా? మీరెవరు? నా పేరు అనుష అండి, నేను లీగల్ టాక్ అనే ప్రోగ్రామ్ నుండి చేస్తున్నాను. నా పేరు ఐ డ్రీమ్ నుంచి. నాకెందుకు చేశారు? మీరు కొంచెం కూల్ అవ్వండి, ఎందుకు అంత సీరియస్ మోడ్లో ఉన్నారు? నార్మల్గా కాల్ చేశానండి మీడియా నుంచి. నేను ఎవరు అనుకోని చేశారు? ఎందుకు చేశారు నాకు? అమ్మ మీరు పావని, మీ పేరు తెలుసు, మీరు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారు, ఆ విషయం తెలుసు. మీ ఫాదర్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మీరు విజయవాడ అని తెలిసే చేశాను. ఓకేనా, ఒక్క 2 minutes మాట్లాడండి అట్లీస్ట్. మీ ఫాదర్ గురించి అన్నా మాట్లాడండి. మీతో ఎందుకు మాట్లాడాలి నేను? మీ ఫాదర్ కోసం మాట్లాడండి. మీకు ఇప్పుడు ఫాదర్ కోసం అయితే మా ఫాదర్ తో మాట్లాడుతున్నాను కదా, మీరు ఎందుకు వస్తున్నారు మధ్యలో? అదే అమ్మా, ఫస్ట్ పావని గారు కొంచెం వినండి. మీ ఏజ్ ఎంత పావని గారు? మీకు ఎందుకండి నా ఏజ్ ఎంత అయితే? అమ్మ బాబోయ్, పాపం సుబ్రహ్మణ్యం గారు. పావని గారు, నేను మీడియా తరఫు నుండి మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడవలసి మాట్లాడండి. మీడియా తరపుతో ఏంది మాట్లాడాలి? మీ ఫాదర్ గురించి మాట్లాడాలి పావని గారు, అర్థం చేసుకోండి. ఫాదర్ గురించి మా నాన్నగారితో నేను మాట్లాడు పని బాట ఏం లేదా మీడియా వాళ్ళకి? ఏమన్నా అంటే దూరిపోతా ఉంటారు. అమ్మ పావని, ఒక్క నిమిషం, హోల్డ్ యువర్ టంగ్. నేను చెప్పేది కూడా విను. నువ్వు మా అంటే 19 years నీకు. సుబ్రహ్మణ్యం గారు ఒక్క నిమిషం లైన్లో ఉండరు. మీకు 19 years 20 years ఉంటాయి. మీరు ఎంత రూడ్గా మాట్లాడుతున్నారంటే, మీకు ఏదైనా ఇష్యూ వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్లి చేసుకునే ధైర్యం ఉంది, వాళ్ళ ప్రొటెక్షన్ అడుగుతారు. రేపు ఏదైనా అవుతే మీడియాకే వస్తారు. అదే మీడియా ఒకసారి మాట్లాడితే సరేలేండి. మీరు హెల్ప్ తీసుకున్నప్పుడు మాట్లాడదాం. ఇప్పుడైతే ఒక 2 minutes మాట్లాడడానికి ట్రై చేయండి. మీ ఫాదర్ కోసం అన్నా ఒకసారి మాట్లాడండి అమ్మా. మీ అమ్మగారికి బాగాలేదంట, అక్కడ మీ నాన్న పడిపోయారు, బాగాలేదు, ఆయనకి ఒంట్లో బాగాలేదు. అర్థమవుతుందా పావని నేను చెప్పేది? నేను లైవ్ లో ఉండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అమ్మగారికి బాగాలేదు పావని. పావని నేను చెప్పేది విను. మీ మదర్ కి బాగాలేదు, మంచాన పడ్డారు ఆవిడ. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు పడతారు? మంచానే మంచిగానే ఉన్నారు మా అమ్మగారు, నిన్నటి వరకు బాగానే ఉన్నారు. ఇప్పుడు మంచిగా నిలబడతారు? సరే, నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అమ్మా తల్లి, నిన్ను బ్లాక్ మెయిల్ చేసే అంత స్థాయి మాకు లేదు తల్లి. ఇదిగో మీ నాన్నగారు కూడా లైన్ లో ఉన్నారు. ఒక్క నిమిషం నువ్వు మాట్లాడు, ఒక 2 minutes మాట్లాడు. అమ్మా తల్లి పావని, ఎందుకు నాన్న ఇప్పుడు మీడియా ఎక్కాల్సినంత అవసరం ఏముంది నాన్న? నిన్నటి వరకు బాగానే మాట్లాడారుగా. వదిలిపోయేది ఎందుకు తల్లి? అమ్మ పరిస్థితి ఏం బాగాలేదమ్మా. మీరు అబద్ధాలు చెప్పకండి నాన్న, బానే ఉన్నారు అమ్మా. అమ్మా తల్లి, నా మాట వినమ్మా. ఒక్కసారి అమ్మను చూసిపోయమ్మా, నీ కాళ్ళు పెట్టుకుంటానమ్మా. ఎందుకమ్మా ఇంత పుతశోభ పెడుతున్నావు? నేను ఎంత అల్లారు బుద్ధిగా పెంచుకున్నానమ్మా. ఈ తర్వాత చెల్లిని కూడా గుర్తులేరా నీకు? నేను ఎంత బాగా చూసుకున్నాం కదమ్మా. బాగానే చూసుకున్నారు నాన్న, బాగానే చూసుకున్నారు. ఇప్పుడు నేను ఏంటి, ఇప్పుడు నేను ఇష్టపడి ఎవరిని చేసుకోకూడదా? మీరైనా పెళ్లి చేస్తారు కదా నాకు. అమ్మా వాడి కులం తెలియదు, గోత్రం తెలియదు, మన కట్టుబాటు. ఇప్పుడు ఏంటి నాన్న, ఇప్పుడు మీకు కులం గురించేనా? కులం గురించి మాత్రమే పట్టించుకుంటారా? నన్ను బాగా చూసుకుంటాడు, అదేం వద్దా? కులాలన్నా పక్కన పెట్టమ్మా, కనీసం మా అమ్మా నాన్నలన్నా చూసుకోవాలి కదా తల్లి. అమ్మ పరిస్థితి ఏం బాగాలేదమ్మా. పావని, మరి మీ అమ్మ నాన్నలు వదిలేయాల్సినంత సిచ్యువేషన్ ఎందుకుంది? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు, నాన్నని ఎందుకు వద్దనుకుంటున్నావు? మరి ఊరికే చెప్తున్నారు అంతే. బాగానే ఉంది మా అమ్మకి, ఎందుకు బాగాలేదు? ఇప్పుడు నేను అక్కడికి వచ్చేస్తే మళ్ళీ నన్ను
ఇప్పుడు మీరు మీడియా అంటున్నారు, మీకు తెలీదా? ఇంటికి వెళ్ళగానే హౌస్ అరెస్ట్ చేయడం ఇవన్నీ చెయ్యరా? అలా చేసేవాడైతే మీడియా కాల్ చేసి ఇలా అడుక్కోరమ్మా, ఇలా అడుక్కోరు. ఆయన ఓపెన్ గా అన్ని ఎందుకు వెళ్ళారు మరి? ఎందుకు వెళ్ళారు నాన్న మీరు మీడియా వరకే? మీరు మీడియా కూడా అయ్యి ఉంటారు. కృష్ణ వదిన మీరే కదా. మీడియా అంటే బెదిరిపోయి వస్తానని చెప్తున్నారా? అమ్మా పావని, నీకు మన బాబాయ్ చేశారు, పిన్ని చేశారు, వాట్సాప్ కాల్ చేశారు అమ్మా అమ్మని చూపించడానికి. నువ్వు ఎవరు ఫోన్లు ఎత్తారు? నువ్వు అందరినీ బ్లాక్ లో పెడితే ఎలా పావని? నాకు వద్దు, ఎవరు వద్దు. నాకు తను ఉంటే చాలు. నన్ను బాగానే చూసుకుంటున్నాడు, మేమిద్దరం బాగానే ఉంటున్నాము. కాదు తల్లి, నీకేం మందు పెట్టాడమ్మా వాడు? సరేనమ్మా, నాకే మందు పెట్టలేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. తనతో నేను బాగానే ఉంటాను. సుబ్రహ్మణ్యం గారు ఒక్క 2 minutes సార్, నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను ఒకసారి పావనితో. మీరు లైన్లో ఉండండి ఒక 2 నిమిషాలు. మీకు ఆరోగ్యం బాగాలేదు కదా, కొంచెం బీపీ ఏదో పెరుగుతున్నట్టుంది, కొంచెం ప్లీజ్ కొంచెం హోల్డ్లో ఉండండి. పావని గారు ఒక 2 minutes మనం మాట్లాడుకుందాము. ఎందుకండి పద్దాక మీరు ఎందుకు వస్తున్నారు? ఎందుకు మాట్లాడాలి నేను? పావని ఫస్ట్ మంచిగా మాట్లాడు, అర్థమైందా? ఇంకా ఇంతకన్నా మంచిగా ఎట్లా మాట్లాడతారు? నేను చెప్తాను. నేను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను అలాగ మాట్లాడు, ఓకేనా? ఇప్పుడు బాగా చూసుకుంటున్నాడు అన్నావు కదా, ఏ రకంగా ఎలా అర్థమైందమ్మా నీకు బాగా చూసుకుంటున్నాడని? నాకు బాగానే చూసుకుంటారు. మేము ఇద్దరం మంచిగా ఇంట్లో ఉంటున్నాం. మంచిగా నాకేం కావాలని తీసుకొచ్చి ఇస్తున్నారు. నేను ఏం అడిగినా కాదనట్లేదు, నన్ను మంచిగానే చూసుకుంటారు. ఏం అడిగావు, ఆయన ఏం తెచ్చాడు, ఎందులో నీకు అంత ప్రేమ కనబడింది? ఒక్కసారి జస్ట్ షేర్ చేసుకో, అట్లీస్ట్ మీ నాన్నకు కూడా అర్థం అవుతుంది కదా ఎంత ప్రేమ చూసుకుంటున్నాడు ఏంటి అన్నది. పాపం వాళ్ళ మీ పేరెంట్స్ కూడా అర్థం కానీ కదా, ఆ వేలో మాట్లాడు. నువ్వు ఇలాగా ఫైటింగ్ మోడ్లో వెళ్తే అందరినీ శత్రువులుగా చూస్తే ఎట్లా? నువ్వు రేపు ఏదన్నా నీకు ఎవరు రారు, నీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు రారు, నీకు అర్థం కావట్లేదు ఎందుకు అందరితో గొడవలు అంటే ఏంటి? ఇప్పుడు నేను చదువుకోవాలి, చదువుకుంటా అన్నాను, చదివిపిస్తా అన్నాడు. ఎంబీబీఎస్ కంప్లీట్ చేయిస్తాడంటనా? చేయిస్తాడు, కష్టపడతాడు నా కోసం. అంత ప్రేమ ఉంది తనకి. నీకెన్నేళ్ల పరిచయం పావని? ఇవన్నీ ఎందుకండి? చెప్పు. నేనేమంటున్నాను, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి మీ పేరెంట్స్ కూడా కొంచెం స్థిమిత పడతారు. నీకు అర్థం అవుతోందా? నువ్వు చెప్పా పెట్టకుండా సడన్ గా వెళ్ళిపోయావు, అట్లీస్ట్ వాళ్ళకి చెప్పలేదు. నువ్వేమైపోయావు అన్న టెన్షన్ లో చచ్చిపోతున్నారు అక్కడ. నేనేమి అవ్వలేదు, నేను మంచిగానే ఉన్నాను. నేను పెళ్లి చేసుకున్నాను, మంచిగానే ఉన్నాను. అది చెప్పమ్మా, నీకు ఎలా పరిచయం, ఎన్నేళ్ళలో పరిచయం, ఎలా చూసుకున్నాడు, ఇవన్నీ చెప్పు. మీకు ఎందుకండి చెప్పాలి? నా పర్సనల్స్ అన్ని మీకెందుకు చెప్పాలి? మా నాన్నకి తెలుసు, అన్ని తెలుసు మా నాన్నకి, మీకు చెప్పలేదా? సరే పావని, ఒక మాట అడుగుతాను. సరే, నీ వేలో నువ్వు బాగా మాట్లాడుతున్నావు, చాలా మీ నాన్న చెప్పాడు చిన్నపిల్ల మోసపోయిందని, కానీ నాకు కొంచెం అర్థమవుతోంది నీతో మాట్లాడుతుంటే. అదేనండి, అదే పావని. అవునవును పావని, నువ్వు మీరు చాలా పెద్ద అమ్మాయి, నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు అర్థమవుతోంది, మీ నాన్నకు కూడా అర్థం కాని కదా, ఎందుకు ఆయన ఎందుకు బాధపడాలి నీకేదో అయిపోయింది అనుకొని. సరే, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఎందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు చెప్పు? సడన్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? చెప్పి ఒప్పించవచ్చు కదా. చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. నువ్వెలా చెప్తున్నావు? తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఇప్పుడు ఇంట్లో చెప్తే ఒప్పుకోరు కదా. అసలు అడగకుండా నీకు ఎట్లా తెలుసు అసలు ఒప్పుకోరని? ఒప్పుకోరు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. మా నాన్న గురించి మా అమ్మ గురించి నాకు తెలీదా? అదేనమ్మా, ఏ ఆస్పెక్ట్ లో ఒప్పుకోరు, ఎందుకు ఒప్పుకోరు, రీజన్ ఉంటది కదా దానికి. ఇప్పుడు కులం అని అంటున్నారు, కులం అని అంటారు. తను ఏజెంట్ గా పనిచేస్తారు. ఇప్పుడు నీకెందుకు, నువ్వు ఎంబీబీఎస్ చదువుకుంటున్నావు, తను నేను ఎలా పోషిస్తాడు? ఇప్పుడు అంటున్నారుగా మత్తు మందు పెట్టారు, మాయ మందు పెట్టారు అని చెప్పి, అట్లా నేను చెప్పి విడదీస్తారు. అందుకని నేను చెప్పలేదు. అంటే ఆయన ఎకనామికల్ గా గానీ ఇన్కమ్ గానీ ఈమెతో సరితూగరు అన్న ఫీలింగ్ తెస్తారు అని ఆ అమ్మాయి ఒపీనియన్. అంటే ఈ అమ్మాయి కూడా కొంచెం క్లారిటీ ఉంది, తను చూసుకోలేడేమో అని కూడా అర్థమవుతోంది మాటలు బట్టి. నాకు అలా ఏమీ లేదు, నన్ను బాగానే చూసుకుంటారు, నన్ను చదివిస్తానని కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళ భయం ఏంటి? చదువు ఆగిపోతుందని. నన్ను చదివిస్తానని చెప్తున్నారు కదా, ఇంకా మీ బాధ ఒకటి పావని, నాకు మీ నాన్న మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఒకసారి చెప్పారు. ఆయన ఎంబీబీఎస్ కంప్లీట్ చేయిస్తారా? చేయిస్తానని మాట ఇచ్చారు నాకు. మాట ఇయ్యడం వేరు, చేయడం వేరు. ఏ రకంగా చేస్తాడు అది క్వశ్చన్. చేస్తారు, అప్పు చేసైనా చేస్తారు. అప్పు చేసి నన్ను చదివిస్తా అని చెప్పారు. లేదు అంటే నాకు మా నాన్న నుంచి రావాల్సిన వాటా ఇవ్వాలి కదా. ఇప్పుడు మా నాన్న ఆస్తిలో గానీ లేకపోతే నా కోసం సంపాదించింది ఏదో ఉంటది కదా. నిజంగా నా మీద ప్రేమ ఉంటే అది ఇవ్వమనండి, దాంతో చదువుకుంటాను నేను. అమ్మ బాబోయ్, భలే తెలివైన ప్రశ్న అడిగావు పావని. అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సరే, నీ వాటా ఇస్తే చదువుకుంటావు నువ్వు?
అవును ఆహా. చదువుకుంటాను. ఇప్పుడు మా నాన్న ఏమనుకున్నారు, నన్ను చదివించి మంచిగా డాక్టర్ ని చేయాలని అదే కదా అనుకున్నారు. ఇప్పుడు తను కూడా నాకు అదే ప్రామిస్ చేశారు కదా, నేను చదివిపిస్తానని చెప్తున్నారు తను కూడా. ఒకవేళ తను చదివించలేనప్పుడు నాకు రావాల్సిన డబ్బులు గానీ, నా కోసం సేవింగ్స్ గానీ మా నాన్న చేసే ఉంటారు కదా, అవి తీసుకుంటాను నేను. సరే, నీ పెళ్లి కోసం దాచిన ఏమందా అని చెప్దామా? మాట్లాడేది పావని, నువ్వేనా తల్లి మాట్లాడేది ఇలాగా? పాట అడుగుతున్నావు తల్లి నువ్వు నన్ను. అమ్మా ఇది నాయన, ఇది కరెక్ట్ కాదమ్మా పావని. వాడికన్నా మందు పెట్టాడా అమ్మా? ఏంట్లో నాకేం మందు పెట్టలేదు నాన్న, Prepared గా నేను ఉందా? ఇష్టపడే చేసుకున్నాను. నువ్వు ఆట నాకే మైండ్ బాగా అవుతుంది అమ్మ మీరే మాట్లాడుతుంది. నన్ను అర్థం చేసుకోవట్లేదు. నీకు తెలుసు కదమ్మా ఎంత మందిని అడిగి అప్పులు చేశానో నీకోసం. చివరికి ఇల్లు ఉన్న సొంత ఇల్లుని కూడా తాకట్టు పెట్టాను కదమ్మా. ఉన్నది అదొక్కటే కదమ్మా. ఎందుకమ్మా ఇలా సరే పావని నీకు ఇప్పిద్దాంలే, నీకు కావాల్సింది నీకు ఇప్పిద్దాము. అయితే ఇప్పుడు ఏమంటావు, నీకు వచ్చేదంతా ఏమంటావు, అంతేనా పావని? నాకు వచ్చేది ఆస్తిలో ఏవైతే ఉందో మా నాన్న దగ్గర నుంచి, మా తాతయ్య నా కోసం ఏవైతే నాకు ఫిక్స్డ్ డిపాజిట్ ఏవైతే చేశారో ఆ ఇల్లు ఏదైతే ఉందో నాకు వచ్చే వాటా నాకు ఇవ్వమనండి. నేను అసలు ఇంకా మా అమ్మ జోలికి రాను, మా నాన్న జోలికి రాను, నా బతికేదో నేను బతుకుతాను. ఇప్పుడు వాళ్ళని ఎవరు చూసుకుంటారు మరి? ఇంకా ఉన్నారు కదా, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు చిన్నపిల్లలమ్మా. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఒక మాట, ఏమన్నావు, నన్ను చదివించడానికి మా నాన్న ఏవైతే పెట్టాడో ఏవైతే దాచాడో అవన్నీ నాకు ఇస్తే నేను చదువుకుంటాను, నేను చదువుకోవడమే కదా ఇంపార్టెన్స్ అని అన్నావు కదా. ఆయన దేనికి చదివించారు అది నీకు తెలుసా? దేనికి చదివించారు నీకు తెలుసా? ఈ స్థాయి వరకు నేను వాళ్ళని చూసుకుంటానని చదివించారు. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను, ఆ డబ్బులు నాకు ఇస్తే నేను చదువుకుంటాను, నా స్టడీస్ కంప్లీట్ అయ్యాక చూస్తాను నేను వాళ్ళని. చూసుకుంటావు నువ్వు. ఇప్పుడు అమ్మకు బాగాలేదు మంచాన పడిందంటేనే యాక్ట్ చేస్తున్నారు అంటుంది ఈ పిల్ల. చూడండి ఎలా మాట్లాడుతుందో. రేపు వచ్చి అంటే చూసుకుంటదంటే ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఫీజులు అయ్యన్ని కడితే అప్పుడు పోవని గ్యారంటీ ఏంటమ్మా? నేను మీతో మాట్లాడినని చెప్పాను. అదే నువ్వు చాలా మీరే చెడగొట్టేలా ఉన్నారు. మేము చెడగొట్టినా ఇచ్చినా మాకు ఏ హక్కు లేదమ్మా. అక్కడ ఇచ్చేదంతా మీ నాన్న. అర్థమైందా? నీతో మాట్లాడేది ఉంది, ఇంకా నువ్వు ఆగు. అర్థమైందా? సుబ్రహ్మణ్యం గారు వింటున్నారా? అమ్మాయి ప్లాన్డ్ గానే ఉంది, ముందు నుంచి మంచిగా ఉంది. వాళ్ళందరితో మీరు మాట్లాడేది ఎందుకు? వాళ్ళందరితో ఇప్పుడు వీళ్ళందరూ మనకి ఏమైనా చేస్తారా? నువ్వు ఎవరు మాట వింటున్నావు? మా బాబాయ్ మాట వినట్లేదు, పిన్ని మాట వినట్లేదు, అమ్మ మాట్లాడే పరిస్థితులు లేదమ్మా. బాబాయ్ పిన్ని ఏం చేశారు నాన్న? మొన్నటిదాకా మీరు కూడా దూరం పెట్టారు కదా. ఇప్పుడు ఏదో నేను ఇలా చేశానని వాళ్ళందరినీ తెచ్చి నాతో మాట్లాడిపిస్తే నేను వింటానా వాళ్ళ మాట? వాళ్ళు మనకి చేసినంత మీరు మర్చిపోయారా? కలవట్లేదు నీ నెంబర్, ఎవరు చేసినా కలవట్లేదు. అదేదో ఆపేవంట కదమ్మా రాకుండా. బ్లాక్ లో పెట్టుకున్నా, నా నెంబర్ కూడా పెట్టేసావు. ఎంత మంది ప్రయత్నించాలమ్మా, కొత్త నెంబర్ నుంచి చేస్తే గొంతుని పెట్టేస్తున్నావు. సుబ్రహ్మణ్యం గారు ఈ అమ్మాయి అంట ఇప్పుడు నాకొద్దు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మీరందరు ఇక్కడ నుంచి నన్ను తెప్పించేసి ఇంకా హౌస్ అరెస్ట్ చేసి ఏదో చేస్తారని నాకు అనిపిస్తుంది. అమ్మా ఆ సాహసం పావని, నేను చెప్పేది కూడా ఏను, ఆ సాహసం ఎవరు చేయరు. నువ్వు పెట్టినా ఒక చోట ఉండేలాగా అయితే కనిపించట్లేదు. నేనైతే నువ్వు ఫ్యూచర్ లో చూస్తావన్నది కూడా గ్యారంటీ అయితే లేదు. నువ్వు ఇన్నేళ్లు పెంచిన వాళ్ళనే మోసం చేసి పారిపోయావు. నువ్వు రేపు వచ్చి మళ్ళీ పావని ఎక్కువ మాట్లాడకు. పావని విను, నేను మీ అమ్మ నాన్నని కాదు, నేను మంచిగా మర్యాదగా మాట్లాడుతుంటే బాగా మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు నీకు నువ్వు? మరి నీ బర్త్డే అయిపోగానే నెక్స్ట్ డేనే ఎందుకు వెళ్ళిపోలేదు నువ్వు? ఫీజు ఎందుకు కట్టించుకున్నావు? అడ్మిషన్ ఎందుకు తీపిచ్చావు మీ నాన్నతో? అన్నన్ని లక్షలు ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాడు? దీనికి ఆన్సర్ ఉందా? మరి నీ లవర్ ఎందుకు కట్టలేదు? చదివించాలనుకున్నాడు కాబట్టి ఫీజు కట్టాడు. అదేనమ్మా, నువ్వు జాయిన్ అవ్వక ముందు వెళ్ళిపోగలసింది. మరి ఆయనతో డొనేషన్ ఎందుకు కట్టించావు? ఆయన అప్పు చేసి తీసుకొచ్చి పెట్టాడంట. నువ్వు డొనేషన్ కట్టించి పారిపోవడం వెనక రీజన్ ఏంటి? మరి నీ హస్బెండ్ పోషిస్తాడు కదా, పోషిస్తాడన్నప్పుడు అది కూడా కట్టుకోవాల్సింది. అది కట్టే వరకు ఇంట్లో ఏం తెలియకుండా నటించావు. మైనర్ గా ఉన్నాను కాబట్టి వాళ్ళు తీసుకొస్తారు. ఇప్పుడు నేను మేజర్ ని కాబట్టి నేను నాకు నచ్చినట్టుగా నేను బతకొచ్చు. అర్థమవుతుంది లాయర్ గారు. సరే, ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు, అమ్మాయి వర్షన్ వింటే అయితే అమ్మాయి వెనక్కొచ్చేలాగైతే ఏం కనిపించట్లేదండి. ఇప్పుడు వాళ్ళ మానాన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా. కావాల్సింది అమ్మా, నాకు నా కూతురు కావాలమ్మా. కూతురు బతికించుకోవాలంటే మందులు ఏవి పనిచేయమంటున్నాడమ్మా డాక్టర్. ఒక్కసారి రమ్మని చెప్పమ్మా హాస్పిటల్ కి. ఒక్కసారి
ఒక్కసారి ఇప్పుడు వచ్చి మీ చూడమని చెప్పమ్మా. ఎమోషనల్ ని సుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్తాను, మీ ఎమోషన్ ని ఆమె బాగా వాడుకుంటోంది సార్. నేను ఇప్పుడు ఈ మాట అనకూడదు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి కూడా లైన్లోనే ఉంది, చూసే వాళ్ళకి కూడా అర్థమవుతోంది ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో. ఆమె చాలా తెలివిగా మిమ్మల్ని మోసం చేసింది. ఎక్కడైనా చరిత్రలో నేనేమి నేను మోసం చూశాను. చేయలేదు. పావని నేనేం మోసం నువ్వు చేశాను? నువ్వు సైలెంట్గా ఉండు, నేను ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయన కూడా వింటున్నారు కదా నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు గుండెల మీద తంతుంటే మీరు మా వింటున్నారు నాన్నని కదా. రెచ్చగొడుతున్నారు. ఇంకా మా నాన్నకి నా మీద చాడీలు చెప్పి ఆయన రివర్స్ అయ్యేలా చేస్తున్నారు. సరే మా పని అదే. మరి నేను మోసం చేశాను మీరు ఎలా చెప్తారు? చెప్తామమ్మా, చెప్పించే వాళ్ళతో అవునమ్మా, చెప్తాం. ఇంకా నీ తర్వాత నీ చెల్లెలు కూడా ఉన్నారు కదా అమ్మా. ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, చదువుకుంటున్నారు కదా చెల్లెలు కూడా. మరి వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలమ్మా? చదువుకుంటారు. ఇప్పుడు నేను వచ్చానని వాళ్ళు చదువులు మానిపిస్తారా ఏంటి మా నాన్న? చుక్కలు చూపిస్తుంది. సరే పావని, సుబ్రహ్మణ్యం గారు ఒక పని చెప్తాను, చేయగలరా? మనసు చంపుకోండి. నేను ఇప్పుడు మీ కూతురులా మాట్లాడతాను. ఇప్పటి వరకు పావనికి మీడియాలా మాట్లాడితే నచ్చలేదు ఇక్కడ. ఎందుకంటే నేను ఒక చిన్న పని చెప్తాను, చేస్తారా సార్? చెప్పమ్మా. ఇప్పుడు లాయర్ గారు మీరు ఒక మాట చెప్పారు కదా, అదొకసారి చెప్పండి. విల్లింగ్ లేకుండా పెళ్లి చేసుకుంటే ఏమవుద్ది? ఇప్పుడు మీకు సంబంధించిన ఏదైతే ప్రాపర్టీ ఉందో సార్, వింటున్నారా? వింటున్నాను సార్, చెప్పండి. ఇప్పుడు మీరేదైతే సొంత మీ కష్టార్జితంతో సంపాదించిన ఏదైతే ఉందో మీ ప్రాపర్టీ ఇల్లు ఉందని చెప్పారు కదా, అవును. దాన్ని మీకు ఎవరికైనా ఇష్టం వచ్చినట్టు ఉంటే మీ ఇంకా అదర్ డాటర్స్ కానీ లేకపోతే ఇంకా మీకు నచ్చిన ఎవరైనా, లేకపోతే దానికి సంబంధించిన ఇప్పుడు మీకు బ్యాంక్ డ్రాఫ్ట్లో ఉన్నారు కాబట్టి మీరు దాన్ని ఏమైనా అమ్మి కానీ లేకపోతే ఇంకెవరికైనా మీ కూతుర్లకు కానీ లేకపోతే ఇంకెవరికైనా మీరు అది విల్ కానీ లేకపోతే గిఫ్ట్ డీడ్ కానీ చేయొచ్చు అండి. మీకు సంబంధించిన ప్రాపర్టీలో ఆమెకి ఎటువంటి హక్కు ఏమి ఉండదు. ఈ అమ్మాయికి హక్కు ఉండదు కదా? ఏముండదు. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడతా. ఎందుకుండదు? నేను పెద్ద కూతుర్ని, ఎందుకుండదు నాకు? ఆయన లాయర్ అమ్మా, ఆయన అడ్వకేట్, నేను యాంకర్ని. ఇదిగో మీడియా. మరి లాయర్స్ కోర్టులే నువ్వు చెప్తున్నారు కదా. నువ్వు మా అంటే మొన్న సీట్ కొట్టావు, నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు? అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఎవరికైనా ఇవ్వచ్చు అమ్మా. అమ్మ నీకు తెలివి విను పావని విను. మా గ్రాండ్ ఫాదర్ నుంచి కూడా మా నాన్నగారికి ఆస్తులు వచ్చాయి, మరి అందులో నాకు వాటా ఉంటది కదా. నేను చెప్తాను పావని, అమ్మ తల్లి పావని విను విను, అమ్మ తల్లి విను. 2 పాయింట్లు చెప్తాను. ఫస్ట్ మీ ఫాదర్కి చెప్పి తర్వాత నీకు చెప్తాను. నువ్వు లాయర్ని మాట్లాడనీయట్లేదు, యాంకర్ని మాట్లాడనీయట్లేదు. సుబ్రహ్మణ్యం గారు సార్. చెప్పండి నాన్న. ఏంది నాన్న ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టి నాకు అమ్మ ఒక్క నిమిషం పావని ఆగమ్మా, ఆగు, గొడవ చేయకు, అంతా విను. సుబ్రహ్మణ్యం గారు సార్, నేను 2 పాయింట్లు చెప్తాను సార్, ఎందుకంటే ఆమె ఎవరిని మాట్లాడనీయట్లేదు. ఒకటి, ఇప్పుడు ఎవరైతే ఫాదర్కి విల్లింగ్గా ఇష్టం లేని అమ్మాయిలు ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళకి ₹1 కూడా నాన్న స్వార్జితం నుండి వచ్చే హక్కు అయితే లేదు. కోర్టు మొన్నే చెప్పింది. ఆ అమ్మాయికి బాగా చదవచ్చు కదా, గూగుల్ నాలెడ్జ్ ఉంది కదా, మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుంది. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను వ్యూవర్స్కి. సో ఈ సందర్భంగా మీకు కూడా చెప్తున్నాను సుబ్రహ్మణ్యం గారు, ఎందుకంటే పావని గారు బాగా రెచ్చిపోతున్నారు మా నాన్నని మారుస్తున్నారని. సో సుబ్రహ్మణ్యం గారు, మీలాంటి తండ్రులందరికీ ఇది ఒక అస్త్రం. మీకు ఇష్టం లేకుండా ఏ అమ్మాయి పెళ్లి చేసుకున్నా వాళ్ళకి మీ ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి లీగల్గా ఏం చేయొచ్చు అన్నది నేను లాయర్ గారితో మీకు చెప్పిస్తాను. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మీరు మా అమ్మకి బాగాలేదని కాల్ చేసి మా నాన్నకి నాకేం ఇవ్వద్దు, నాకేం. అవునమ్మా సుబ్రహ్మణ్యం గారు, పావని గారు చేసిన మోసానికి విరుగుడుగా మీరు కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మీరు తిరిగి ఆ అమ్మాయిని ఈ విధంగానే ట్రీట్ చేయండి, ఓకేనా పావని? సార్ రెండొక పాయింట్ చెప్తాను, రెండో మాట చెప్తాను. ఇప్పుడు ఏదైతే ఆ అమ్మాయి వాళ్ళ తాతగారి పేరు మీద ఉంది అని అడుగుతోందో సార్, అది ఉందా సార్? తాతల నుండి వచ్చిన ప్రాపర్టీ ఉందా సార్ మీకు? ఎక్కడ ఉందమ్మా, అంత తన చదువుకి అయిపోయింది కదా తల్లి, తనకంతా తెలుసమ్మా ఏమీ లేదని. అది మీరు బతకడానికి అయిపోయిందా? వాటా అంటుంది. ఉన్నది ఆ ఇల్లు ఒకటే అమ్మా, అది కూడా తాకట్టులో ఉంది. దాని మీద కూడా అప్పు చేసామమ్మా. అప్పు చేసాం. ఇంకా అప్పు తీసుకుని ఆ ఇంటినన్నా కాపాడుకోవాలి. సరే సార్, ఒక్క నిమిషం సార్, మీరు ఎలాగే లైన్లో ఉండండి సార్. ఇప్పుడు ఈయనకి ఫస్ట్ది మనం క్లియర్ చేసాం, రెండోది అప్పు కూడా ఉంది. ఈ అమ్మాయి చదువుకి ఇప్పుడు మొన్న కట్టిన డొనేషన్కి వీటికి ఆయనకు అప్పు అయింది కదా తండ్రికి. ఇప్పుడు ఆస్తిలో హక్కు ఉంది కదా, అప్పులో కూడా ఈమెకి హక్కు ఉంటుందా చెప్పండి? అప్పులో అయితే ఏం ఉండదు హక్కు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆయన బతికే ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర నుంచే వసూలు చేస్తారు ఏ బ్యాంక్ అయినా సరే.
ఇప్పుడు ఆ బ్యాంక్లో ఆయన అమౌంట్ కట్టకపోతే దానికి సంబంధించిన వాళ్ళు కేసు ఫైల్ చేసి ఆక్షన్ పెడతారు ఆ ఇల్లుని. ఓకే, ఆ ఇల్లు ఆక్షన్ పెట్టి ఎవరికైనా అమ్మేస్తారు. ఆ అమ్మిన దాంట్లో వచ్చిన అమౌంట్ వాళ్ళకి ఎంత రావాలో బ్యాంక్ అంత తీసుకొని మిగతా అమౌంట్ వీళ్ళకి బ్యాక్ చేస్తారు. ఆ అమౌంట్ వాళ్ళ ఫాదర్ ఏం చేసుకుంటే ఆయన ఇష్టం, ఎందుకంటే ఆయన సంపాదించిన ఆస్తి కాబట్టి నేను హక్కు ఉంటుంది నాకు కంపల్సరీ ఇవ్వాలనే ఎక్కడ కూడా రైట్ లేదు. ఏమన్యాయం సార్, ఆస్తిలో హక్కు ఉంటుంది కానీ అప్పుల్లో ఎందుకు వాటాలు వేయరు మరి? అప్పుల్లో అంటే ఇప్పుడు ఆయన చనిపోతే ఒకవేళ ఆయన ఏమన్నా అయితే దాని తర్వాత వాళ్ళ లీగల్ ఎయిర్స్ మీద వేస్తారు తప్ప ఆయన బతుకున్నప్పుడు ఈ అమ్మాయి ఒక్కదాని కోసం చేసిన అప్పు కదా ఇదంతా, ఆయన చూపించుకోవచ్చా అది? అమ్మాయికి ఒక అంటే ఇప్పుడు వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ పెట్టిరా ఏ లోన్ పెట్టిరా అనేది మనకు తెలియదు. సో ఏం లోన్ పెట్టారు ఎందుకు పెట్టారు అనేది వాళ్ళకు సంబంధించిన బ్యాంకుకి సంబంధించిన దాంట్లో వీళ్ళు ఏం మెన్షన్ చేసారు అనేది మనకు క్లారిటీ రావాలి. రెండోది ఏంటంటే ఆయన ఏదైతే అప్పు చేసిండో దాన్ని బేస్ చేసుకొని బ్యాంక్ ఆయన దగ్గరనే వసూలు చేస్తుంది, వేరే ఎవరి దగ్గర ఈమె ఖర్చు పెట్టింది ఏది కూడా ఇప్పుడు వెనక్కి రాదు. లేదు అయితే ఆయన దగ్గరనే వసూలు చేస్తుంది. ఒకవేళ ఫాదర్ ఏం చేయలేని పరిస్థితి వస్తే ఫాదర్ ఈ అమ్మాయి మీద మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఉంది. ఫాదర్ ఇంకా ఏం చేయలేని పరిస్థితి ఉంది, నడవలేని పరిస్థితి ఉంది, హెల్త్ బాగాలేదు, ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు వాళ్ళ పిల్లల మీద మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. ఓకే, ఈ అమ్మాయి మీద మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. నెలకు ఆయనకి ఎంత అవసరం ఉంటుంది, 10,000 20,000 ఎంత ఉంటుంది, ఆయన ఫాదర్ వీళ్ళ అమ్మాయి మీద మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మాయికి జాబ్ లేదు కదా, మరి ఎలా కడుతుంది? ఇప్పుడు చదువుకుంటోంది కదా. జనరల్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అదర్వైజ్ ఇప్పుడు ఆయన ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నాడో ఆయన సొంత ఆస్తి కొనుక్కున్నాడు కాబట్టి, సొంత ప్రాపర్టీ కాబట్టి, ఒకవేళ ఆయన బ్యాంక్ లోన్ కనుక తీర్చి ఆ మిగతా ఇద్దరు అమ్మాయిలకు చేయొచ్చు. కానీ ఇందులో ఎటువంటి హక్కు అనేది ఈ అమ్మాయికి రాదు, ఎందుకంటే ఫాదర్ వీళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే తన ప్రాపర్టీ తన పేరు మీద ఓన్ ఉన్నప్పుడు ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. వీళ్ళకే ఇవ్వాలి వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు ఎలాంటి క్లియరెన్స్ తీసుకోవాలి? ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది, ఇప్పుడు మమ్మల్ని ఇలా మోసం చేసి అనే దానికి ఏమైనా క్లియరెన్స్ తీసుకోవాలా? క్లియరెన్స్ అనేది ఏం ఉండదండి దీంట్లో, క్లియరెన్స్ అనేది ఏం ఉండదు. ఆమె లైఫ్ ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుందో అంటే కథం, ఇంకా ఆమె రిలేషన్షిప్ అయిపోయింది అక్కడ నుంచి. ఇక తర్వాత వీళ్ళ రిలేషన్షిప్ ఏమన్నా మళ్ళీ కలిస్తే మళ్ళీ బాండింగ్స్ ఏమన్నా ఉంటే అది వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి ఏమన్నా ఇచ్చుకుంటే తప్ప ఈమెకు ఎటువంటి హక్కు లేదండి. ఎందుకమ్మా పావని అంత కోపం వస్తుంది? ఆస్తి నువ్వు అడిగితే తప్పలేదు కానీ మీడియాలకు వచ్చిన తర్వాత ఇంకా భవబంధాలు అనుబంధాలు ఎక్కడ ఉంటాయి? మా నాకేదో చేయడానికి కూడా అదేనమ్మా, నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తీసుకున్నప్పుడు లేదు కానీ ఆయన మీడియాకి రాగానే వచ్చింది. నువ్వు పరువు గంగలో కలిపినప్పుడు లేదు, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు లేదు, ప్రొటెక్షన్ తీసుకొని పెళ్లి చేసుకున్నప్పుడు లేదు. ఇప్పుడు చెప్తోంది ఈవిడ కబుర్లు. అర్థమవుతుందిలే కొన్ని రోజులు కానీ. ఇప్పుడేముంది, ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారు. అదేనమ్మా, ఈ ప్రొటెక్షన్ ఇచ్చిన పోలీసులు కానీ నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ రేపు నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంతమంది నిలబడతారో చూద్దాం. అర్థమైందా? ఈ రోజు మాట్లాడడం కాదు, ఇప్పుడు నీకు ఫీజు కట్టే దగ్గర, నేను చదివిపించే దగ్గర, రేపు నీ బాధ్యత తీసుకున్న దగ్గర. ఇప్పుడు మీ నాన్నగారు ఏదైతే ఆస్తి ఇవ్వను అని గనక మొండికేస్తే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆశ్చర్యపోకర్లేదు. నువ్వే ఏం చేయాలో నాకు తెలుసు, ఏం చేయాలో నాకు తెలుసు. సరే అమ్మా, తప్పకుండా గొర్రె కషాయాన్ని నమ్ముతుంది. చాలా బాగా అర్థం చేసుకున్నాం మేము, మీ నాన్నకు అర్థం కావడం కోసం. ఈ రోజు ఆయన కొంచెం ఎంతో కొంత రిలీఫ్ రావడం కోసం ఈ కాల్ పెట్టాను. అర్థమవుతుందా? సుబ్రహ్మణ్యం గారు సార్ ఉన్నారా లైన్ లో? ఆ అమ్మాయి ఏ విధంగా మాట్లాడుతుందో మీకు అర్థమవుతోంది. నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు, కానీ ఏమో నా సైడ్ నుంచి మీరు అవసరం లేదండి, మీ ప్రాపర్టీ కావాలి. క్లియర్ గా అర్థమవుతోంది కదా. మీరే ఇంకా ఒక్కసారి నా కూర్చో మాట్లాడతానమ్మా. ఒక్కసారి పావని అమ్మా, అమ్మా ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అమ్మా? మీరు ఎందుకు నానా మా ఆస్తి మీద కూడా నాకు ఎటువంటి మమకారం లేదమ్మా. అంతా నీకే పెట్టాను కదమ్మా, నీకు అంతా నీకోసమే కదమ్మా, నీకే కదమ్మా మొత్తం. ఇంకా ఆస్తిలో వాటా ఏంటమ్మా? నీ చెల్లి సంగతి ఆలోచించావా కొద్దిగా? సరే, ఈ అమ్మాయి అయితే చాలా మెచ్యూర్డ్గా నేను అన్నను బాగా ఫిక్స్ అయిపోయింది, మైండ్ వాష్ బాగా అయింది ఆమెకి. ఆమె ఒకవేళ దెబ్బతిని వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం, కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికి ఆమె కేర్ ఆమె తీసుకోగలదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాయర్ గారికి నాకు నోట మాట కూడా రావట్లేదు ఈమెతో మాట్లాడాలి అంటే. బట్ ఒక్కటి మాత్రం క్లారిటీ ఉంది సుబ్రహ్మణ్యం గారు, అమ్మాయి కేవలం డబ్బుల కోసమే మీతో ఇప్పుడు మాట్లాడాలని చూస్తోంది. ఇదైతే నాకు అర్థమైన విషయం.
ఇంకా మీరు కూతురు మీద ప్రేమ చంపుకుంటారా ఏంటన్నది నేను చెప్పలేను కూడా. ఇప్పుడు ఈమె గురించి ఆలోచిస్తే మీ మిగిలిన ఇద్దరు పిల్లల భవిష్యత్తు పాడే అవకాశం ఉంది కదా సార్, అంతే కదా. ఇప్పుడు ఆ ఉన్న అమ్మాయిల గురించి ఆలోచించండి సార్ మీరు. ఇప్పుడు పోయిన డబ్బులు పోయినాయి, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా లీగల్గా ఏమేం చేయగలం అన్నది చూడండి. ఆ ఉన్న ఆస్తి కాపాడుకోండి సార్. ఎందుకు ఇప్పుడు అమ్మాయి ఉన్న వాటాలు అడుగుతోంది, అది అడుగుతోంది, ఇప్పుడు అప్పుల గురించి నాకు సంబంధం లేదంటోంది. ఇంక ఇద్దరు ఆడపిల్లలు రోడ్డును పడతారు కదా. అమ్మా ఇప్పుడు నా కూతురుని చూసుకోవాలా, నా భార్యను చూసుకోవాలమ్మా. అది ఇంకా తప్పదు సార్. నేను చెప్పేంత దాన్ని కాదు, మీరు మనసు రాయి చేసుకోండి. మిగిలిన ఇద్దరు గురించి ఆలోచించండి. ఈ అమ్మాయి చాలా పెద్దదైపోయింది పావని, ఆమె చూసుకుంటుంది. కాకపోతే పావని ఇంత ప్రౌడ్గా మాట్లాడింది, ఇంత ధైర్యంగా చెప్తోంది కాబట్టి ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. మళ్ళీ జీవితంలో మోసపోయో, మళ్ళీ దిక్కు లేకనో, మళ్ళీ అమ్మ నాన్న పంచన కానీ లేకపోతే వీళ్ళ హెల్ప్ కానీ తీసుకొని సిచ్యువేషన్కి రాకూడదు అని నేను అనుకుంటున్నాను. తీసుకునే సిచ్యువేషన్కి పావని అలాంటి సిచ్యువేషన్ ఎప్పటికీ జరగదు. మీరు కూడా నాకు ఎప్పుడు కాల్ చెయ్యకండి. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. మీరు కాల్ చేశారంటే మీ మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నన్ను హెరాస్ చేస్తున్నారని. ఓకే అమ్మా పావని, నువ్వు కూడా దయచేసి మాత్రం బాగా చెప్తున్నా. ఓకే అమ్మా పావని, ఓకే. నువ్వు కూడా దయచేసి ఇంకెప్పుడు కూడా మీ అమ్మ నాన్నలకి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయకు. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, మా అమ్మ నాన్నల నుంచి నేను ఎలాగా ఏం చేయాలని నాకు తెలుసు, మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. సరే అమ్మా, తప్పకుండా. నేను ఇంకా మీద మా నాన్నకి ఇంకా 3 సెంట్లు ఉంది, అదంతా మీకు చెప్పట్లేదు, అది ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి అదే మీకు అర్థం కాదు. తప్పకుండా కాల్ చేయొద్దు ఇంకొకసారి. ఇంకెప్పుడు మీరు నాకు కాల్ చేయకండి. నాకు తెలుసు నా లైఫ్ ఏంటో నాకు తెలుసు, నా పేరెంట్స్ నుంచి ఎలా తీసుకోవాలో కూడా నాకు తెలుసు. సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడదాం సార్ మనం. సుబ్రహ్మణ్యం గారు వింటున్నారా? ఇప్పుడు అమ్మాయి మాటల్లో బయటకు వస్తుంది కదా, ఇంకేవో 3 సెంట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి. మీరు తప్పకుండా మీ దగ్గరలో, ఇప్పుడు మీరు విజయవాడ అంటున్నారు కాబట్టి మీ దగ్గరలో ఎవరైనా లాయర్ని కన్సల్ట్ అయినా, మా ద్వారా హెల్ప్ తీసుకున్నా పర్వాలేదు. ఉన్న ఎంతో కొంత ఆ మిగిలిన ఆస్తినన్నా ఇద్దరు పిల్లలకి కాపాడండి. అట్లీస్ట్ వాళ్ళకి మీరు వృత్తి పౌరోహిత్యం అన్నారు, మళ్ళీ మీకు నాకైతే పెద్దగా తెలియదు, మళ్ళీ మీకు పెన్షన్లు అవి వస్తాయా లేదా కూడా నాకు తెలియదు. సో మీరు, మీ ఆవిడ, మీ ఇద్దరు పిల్లలు, 4 బతకాలి కాబట్టి కొంచెం ఆలోచించి అడిగేయండి. ఈ అమ్మాయిని మాత్రం ఇంకా మీరు మర్చిపోవడమే ఉత్తమం అని నేను చెప్తాను. అంతేనా సార్? నాకు ఇస్తాను ఉన్నది మా నాన్న నాకు ఇస్తారు. మా నాన్న చెప్పారు 3 సెంట్లు ఉన్నాయమ్మా, చెల్లెలకి 2 సెంట్లు, నీకు 1 సెంట్ అని చెప్పారు. అది ఎట్లయినా నాకు రాయాలి. మీరు ఎట్లా చెప్తారు మీరు చూసుకోండి, మీ పిల్లల్ని చూసుకోండి అని? మా పావని, మీరు మాట్లాడండి సార్. నీకు తెలుసు కదమ్మా, పోయిన సంవత్సరమే ఫీజు కట్టాలంటే అది కూడా అమ్మే కదమ్మా. మీరు అమ్మలేదు నాన్న, నాకు తెలుసులేండి నాన్న. మాట్లాడుతుంటే ఏం మాట్లాడలేకపోతున్నా. సరే పావని, ఇల్లు తప్ప మనకి ఇంకేం లేదమ్మా, ఇల్లు తప్ప మనకి ఇంకేమీ లేదు. సుబ్రహ్మణ్యం గారు, పావనికి దక్కాల్సింది తప్పకుండా దక్కుతుంది సార్. ఈ షోలో ఈ ఎపిసోడ్ మీరు గుర్తుపెట్టుకోండి పావని. నేను కూడా ఓపెన్గా చెప్తున్నాను మనస్ఫూర్తిగా, నీకు ఏదైతే దక్కాలని రాసిందో తప్పకుండా దక్కుతుంది, అందులో డౌటే లేదు. మాకు అర్థమవుతుంది, నీకు అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. సార్ మీరేమైనా చెప్తారా? నాదైతే ఏం లేదు. ప్రాపర్టీలో హక్కు ఉన్నది సరే పర్వాలేదు, కానీ మరి ఆయన చూసుకునే హక్కు కూడా ఉంది కదమ్మా. ఆమె వేస్ట్ సార్. మరి మీ అమ్మకి బాగాలేకపోతే యాక్టింగ్ చేస్తుంది అంటున్నావు కదమ్మా, ఇన్నే అర్థమవుతుంది. అరే వాళ్ళ అమ్మకి బాగాలేదంటే పోవడానికి ఆ పిల్ల ఎన్ని మాటలు మాట్లాడుతుంది. రేపు అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి వచ్చి అమ్మ చూసుకుంటదంట. భలే చెప్తున్నారు అన్ని. మీరు మంచిగా మాట్లాడండి, అర్థమవుతుందా? ఏ పేరెంట్స్ ని ఏ పిల్లలు వదిలేరు. కరెక్ట్. అది మరి ఇప్పుడు ఓనికి ఏమైందమ్మా నీకు? ఇప్పుడు నీకు పోనీకి ఏమైతుంది? మీ ఇంటికి మీ అమ్మని చూసుకోవచ్చు కదా పోయి. మా అమ్మకు బాగానే ఉంది, మీకు తెలుసా మా అమ్మకు బాగాలేదని. ఇప్పుడు నేను వెళ్తే అక్కడ ఆపాలని చూస్తున్నారు వాళ్ళు. మీకు అది తెలియదు కదా. సరే పావని, నీతో ఏం చెప్పేది లేదు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను నీకైతే. మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు నువ్వు పెట్టిన ఈ షోని రోజు రిపీట్ చేసుకొని చూసుకో. నువ్వు అన్న మాటలన్నీ గుర్తుపెట్టుకో. మళ్ళీ జీవితంలో వాళ్ళ సహాయానికి అయితే వెళ్ళకు, ఓకేనా? నువ్వు ఎంత బాగా ఆగండి, నేను కూడా మంచిగా సెటిల్ అయ్యి మీ అందరికి. ఓకే అమ్మా. సుబ్రహ్మణ్యం గారు ఉంటే అందరు సంతోషిస్తారమ్మా. సార్ సుబ్రహ్మణ్యం గారు, మీరు ఇంకేమన్నా చెప్పేది ఉందా? అమ్మాయి అయితే మేము ట్రై చేసాం సార్. నా కూతురేనా మాట్లాడేది అనిపిస్తుందమ్మా నాకు. అదే సార్ నేను చెప్పేది. కాల్ చేయకండి నాన్న, మీరు ఏడవద్దు, మీరు కాల్ చేయొద్దు. ఇట్లా మీరు మీడియా అని చెప్పి నాకు తెలిసి వీళ్ళు వదిన వాళ్ళే ఎవరో అయ్యి ఉంటారు. మన వాళ్ళందరినీ కూర్చోబెట్టి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు. నాకు ఫోన్ చేయకండి నాన్న, కట్ చేస్తున్నాను నేను. చేసేయమ్మా తల్లి, చేసే కట్ చేయి. ఈ తలకాయ నొప్పి నేను అమ్మో నాకు
కట్ చేసింది సుబ్రహ్మణ్యం గారు, కట్ చేసేసింది అమ్మాయి ఫోను. అమ్మాయి కట్ చేసేసింది, మిమ్మల్ని కట్ చేసింది, ఆ ఫోను కట్ చేసింది. మీరేమో తనలాడుతున్నారు కూతురు అని చెప్పి. రేపు మీకు ఏమన్నా ప్రాబ్లం అయినా, మీ ఆవిడకి ఏమన్నా అయిందంటే మాత్రం ఆ ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోతారండి. కొంచెం నా రిక్వెస్ట్ కూడా వినండి సార్. నాకే చాలా బాధగా ఉంది, అసలు కోపం వస్తుంది. ఓ పక్క అమ్మాయికి చాలా తెలివితేటలు ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ అతి తెలివితేటలు చాలా ఉన్నాయి సుబ్రహ్మణ్యం గారు. మీరు అమ్మాయిని మర్చిపోండి, అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను. ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకోండి సార్. మీరు లీగల్గా మాత్రం నేను చెప్పిన ఒక్క రిక్వెస్ట్, ఈ అమ్మాయి ఏదైతే మీ దగ్గర నుంచి లాక్కోవాలని చూస్తుందో దాన్ని మాత్రం కాపాడుకోండి. ఇది ఒక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఓకేనా సార్? ఫర్దర్గా ఏమన్నా కావాలి అంటే నాకు ఒకసారి కాల్ చేయండి. షోలో కాకపోయినా మేము ఆఫ్ ద రికార్డ్ కాల్ చేసి మీకు హెల్ప్ చేస్తాం. ఓకే సార్, ఇంకా మీరు అందులోంచి బయటికి రండి సార్, ఆ ట్రాన్స్ లోంచి బయటికి రండి. నేను ఇంకేం చెప్పలేకపోతున్నాను. మీ ఆవిడ్ని పిల్లల్ని చూసుకోండి సార్. కూతురు అనే రిలేషన్షిప్ నుంచి మీరు బయటికి రండి. రావాలి. ఆ ఇద్దరు కూడా మీ కూతుర్లే కదా సార్, మిమ్మల్ని నమ్ముకునే వచ్చారు కదా. ఈమె ఏదో ఇది చేసేస్తుంది, ఇంకా నాకు రావట్లేదు సార్. ఉంటాను సార్. అమ్మ బాబోయ్, ఎంత దారుణమైన ఎపిసోడ్ ఇది నా లైఫ్లో. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆయన చెబితే ఏంటో అనుకున్నాను, కానీ ఏం అసలు ఎట్లాంటి ఎన్ని పాపాలు, ఎన్ని జన్మల పాపమో ఈ కూతురు. జనరేషన్ ప్రాబ్లం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది. అదే కదా, మొత్తం ఏది నాకు ఏం రావాలో అది తెచ్చుకుంటా, నేను ఏం చేయాలో అది చేసుకుంటా, స్ట్రేట్ ఫార్వర్డ్. అసలు ఏం నాన్నది కాకపోతే తాతది అది దాంట్లో నా హక్కు ఉంది, నువ్వేం చెప్పేదంటుంది. అసలు తాతది ఉంది, తాతది ఎట్లయినా నాకు వస్తుంది. వాడు బాగా బ్రెయిన్ వాష్ చేసి ఉంటాడు నాకు తెలిసి. ఈ అమ్మాయిది, ఆ అమ్మాయి సొంత తెలివితేటలు అనుకోవాలా, లేకపోతే వాడు ఫీడ్ చేస్తుడు అనుకోవాలా, లేకపోతే ఈ అమ్మాయి హుషారు ఉంది వాడిని తీసుకొని పోయిందా, ఎక్కడ కూడా క్లారిటీ వస్తలేదు. ఇప్పుడు ఆ ఫాదర్ ఏమంటుండు, ఏం మందు పెట్టిండు అంటే ఈమెనే ఇంకేమైనా వేసి అట్లా అఫెన్సివ్ ఉందా. ఇలాంటి కూతుళ్ళు ఇంట్లో ఉండడం కూడా ప్రమాదకరం లాయర్ గారు. నన్ను అడిగితే నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, వ్యూస్ నన్ను మళ్ళీ వేరే రకంగా ట్రోల్ చేస్తారు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అమ్మాయి మాట్లాడిన విధానం, ఆయన అక్కడ వణికిపోతున్నాడు. వాళ్ళ నాన్న ఎంత షార్ప్ గా మాట్లాడుతోంది అసలు. అమ్మాయి చాలా హుషారు ఉంది, అమ్మాయికి అన్ని తెలుసు. అమ్మాయి ప్రీ ప్లాన్డ్ గా ఎట్లా ఏం చేయాలి ఏం సంగతి మొత్తం ఆ అమ్మాయికి తెలుసు. ఆ ప్లాన్ ప్రకారమే అమ్మాయి ఆమె ఏజ్ దాటంగానే ఇమ్మీడియట్లీ కట్టించుకుంది. చూడండి, కట్టించుకుంది, అబ్బాయితో వెళ్ళిపోయింది. కథం. ఇది అంతా అమ్మాయి తెలివితేటలే. అబ్బాయి నాకు తెలిసి అబ్బాయి తెలివితేటలు ఉన్నాయా లేవో తెలియదు, కానీ ఈ అమ్మకైతే చాలా చాలా ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి బాగా ఎక్కడ తగిలిన చోట దేవుడి దయ వల్ల అమ్మాయి మంచిగానే ఉండాలని మనం కోరుకుందాం. కాకపోతే ఏంటంటే ఎట్ ద సేమ్ టైం తల్లిదండ్రి ఉన్నారు అనేది ఒక బాధ్యత అనేది పెట్టుకుంటే చాలా మంచిది. ఇక ఫర్దర్ గా ఇట్లా నమ్మకం ఉందా లాయర్ గారు? మళ్ళీ చదువుకొని వచ్చి చూసుకుంటదంట, అప్పటి వరకు నాకు ఆస్తి ఇవ్వంటుంది. ఎలా నమ్ముతాము దాన్ని? మనం ఎట్లా కూడా డిస్క్రైబ్ చేయలేము, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది వాళ్ళకే తెలియదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత అమ్మ నాన్న అని గుర్తొచ్చిన తర్వాత సగం జీవితం మొత్తం అయిపోయిన తర్వాత చేతులు అదే ఏమంటారు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటాయి అనే కాన్సెప్ట్కి వస్తుంది సినిమా. సో ఎనీవే మనం ఎందుకు అనాలి, అమ్మాయి మంచి బతుకుతే సంతే చాలు. కానీ నాకు పర్సనల్ గా చాలా తల్లిదండ్రిని మంచి చూసుకుంటే అంతే చాలు, అంతే. నాకు నమ్మకం లేదు లాయర్ గారు. కానీ నేను ఫస్ట్ టైం ఎంతో మందిని, అంటే ప్రియుడిని భర్తని మోసం చేసిన అమ్మాయిలను చూసానేమో, కానీ ఫర్ ద ఫస్ట్ టైం అమ్మ నాన్నల్ని మోసం చేసిన అమ్మాయి ది గ్రేట్ పావని. నేనైతే చెప్తాను ఈ షోలో, అమ్మాయి నన్ను తిట్టినా పర్వాలేదు, ఏమన్నా పర్వాలేదు, నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ నాన్నతో ఇంతకుముందు కూడా నేను మాట్లాడాను. కానీ ఇప్పుడు మన షో ద్వారా, అట్లీస్ట్ ఈ ఎపిసోడ్ ద్వారా ఎవరైతే ఇలాగా క్షోభ అనుభవిస్తున్నారో పేరెంట్స్, వాళ్ళకి నేను ఊరట, పెద్ద సొల్యూషన్ అని చెప్పను, కానీ చిన్న ఊరట. నిజంగా గనక ఎవరైనా ఆస్తి కోసమే వాళ్ళ పిల్లల్ని ట్రాప్ చేస్తే గనక మీకు ఈ సెక్షన్ తప్పకుండా ఉపయోగపడుతుంది పేరెంట్స్కి. ఎవరైతే పావనిలాగా పేరెంట్స్ని చీట్ చేయాలి, వాళ్ళ ఆస్తిని లాక్కోవాలి అనుకుంటారో వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పిన సెక్షన్ బాగా ఉపయోగపడుతుంది లాయర్ గారు. సెక్షన్ అని కాదండి, ఇప్పుడు ఎవరైతే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటుందో వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అవును, ఏదైతే తాతల తండ్రిల ఆస్తులు ఉంటాయో, వాళ్ళ తాత ఆస్తి అట్లా ఉంటుందో ఆమెకు తప్పకుండా షేర్ వస్తుంది, ఆమె షేర్ ఆమెకు వస్తుంది.
ఈయన కానీ సెల్ఫ్ ఎక్స్పైర్డ్ తండ్రి సొంతంగా కష్టార్జితం స్వార్జితంతో సంపాదించింది మాత్రం రాదు. ఆయన ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, లేకపోతే అమ్మి ఆయన బ్యాంక్ లో డిపాజిట్ చేసుకొని ఆయన బతికినంత కాలం ఒక పెన్షన్ లాగానో లేకపోతే ఇంకేదనో ఇంట్రెస్ట్ తీసుకొని బతకడమో అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. ఆయన ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, లేకపోతే విల్లీడ్ ఇవ్వచ్చు. వాళ్ళ ఇంకా 2 కూతుర్లు ఉన్నారు కాబట్టి విల్లీడ్ ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు. ఆమెకి ఇంట్లో వచ్చేసి నాకు కూడా ఇవ్వాలి అనే హక్కు అనేది ఎక్కడ కూడా ఉండదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైం స్పెండ్ చేసినందుకు.